హాయ్ ఫ్రెండ్స్, మహర్షి మూవీ గురించి తెలుసా? అది ఒక మంచి క్లాసిక్ మూవీ. కానీ ఆ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందో తెలుసా? యాక్చువల్లీ మహర్షి మూవీ వినగానే ఇప్పుడు ఎవరికైనా మహేష్ బాబు గారు నటించిన మహర్షి సినిమానే గుర్తుకు వస్తుంది. కానీ ఇదే పేరుతో సీనియర్ డైరెక్టర్ వంశీ గారు ఒక మూవీ తీశారు. ఇప్పటి వారికి ఈ సినిమా గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ 1987లో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఒక కల్ట్ క్లాసిక్ మూవీ అని చెప్పచ్చు. ఈ మూవీలో పాటలు, అలాగే హీరోగా నటించిన రాఘవ గారి పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక మహర్షి సినిమాకి సంగీతం అందించింది ఇళయరాజా గారు. ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం అని చెప్పుకోవచ్చు. సినిమాలో అప్పుడప్పుడు హీరోయిన్గా అడుగులు వేస్తున్న భానుప్రియ చెల్లెలు నిశాంతి హీరోయిన్గా ఈ మూవీలో నటించారు. ఈ సినిమా రిలీజ్ అయి దాదాపు 25 ఏళ్ళు గడిచిపోయినా దీని గురించి ఇప్పటికీ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ఈ మూవీ అంత అలజడి సృష్టించింది. అంతా ఇంతా కాదు, ఈ సినిమా కమర్షియల్గా విజయం సాధించలేదు. అప్పట్లో ఈ సినిమా ఎందుకు ఆడలేదో కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తే ఒక అద్భుతమైన ఫీలింగ్ ఉంటుంది. సినిమాలో నటించిన రాఘవ గారి పర్ఫార్మెన్స్ చూసిన ప్రతిసారి ఇలాంటి ఒక నటుడు ఎందుకు పెద్ద హీరో అవ్వలేదో అని బాధేస్తూ కూడా ఉంటుంది. ఇప్పటికీ టీవీలో ఈ సినిమా వస్తే అలాగే కొంతమంది చూస్తూ ఉండిపోతారు. గుండె 1000 టన్నుల బరువెక్కిన ఫీలింగ్ ఉంటుంది. కానీ ఎందుకో ఈ సినిమా అప్పట్లో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అప్పట్లో మహర్షి మూవీకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అలాగే అందులో హీరోగా నటించిన రాఘవ గారికి కూడా ఒక మంచి ఫాలోయింగ్ ఉండేది. ఇక ఈ మూవీ పరాజయానికి ముఖ్యంగా హీరోయిన్ మాత్రమే కారణం అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సినిమా చూస్తున్న ప్రతిసారి అంతగా ప్రేమిస్తున్న ఒక వ్యక్తిని హీరోయిన్ నిశాంతి ఎందుకు ప్రేమించడం లేదు అనే పాయింట్ ఎవరికి అర్థం కాదు. పైగా భానుప్రియ చెల్లి అనగానే అందరూ ఆ రేంజ్ నటనను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ అందాన్ని అందుకోవడంలో, అభినయాన్ని ప్రదర్శించడంలో ఆమె ఫెయిల్యూర్ అనే చెప్పచ్చు. పైగా మహర్షిని నిరాకరించడంలో పాయింట్ కూడా జనాలకు కనెక్ట్ కాలేకపోయింది. అందువల్ల ఈ మూవీ ఫ్లాప్ అయిందని కొంతమంది అనుకుంటూ ఉంటారు.